ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. అప్పుడప్పుడు ఆనందం తట్టుకోలేక కొందరు చేసే పనులు వాళ్ళకి షాక్ను ఇస్తూ ఉంటాయి. అలా ఒక వ్యక్తి ఆనందం తట్టుకోలేక నాగిని డాన్స్ చేశాడు. పెళ్లిపీటల మీద కూర్చున్న పెళ్లి కూతురు అతనికి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది షాజహాన్ పూర్లో జరిగిందండి. ఫుల్గా మద్యం తాగి నాగిని డాన్స్ చేసిన వరుడికి వధువు షాక్ ఇచ్చింది. ఈ ఘటన షాజహాన్ పూర్ నగరంలో వెలుగు చూసింది. షాజహాన్ పూర్ నగరానికి చెందిన ప్రియాంక త్రిపాఠికి అనుభవ్ మిశ్రాల పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. పెళ్లికి ముందు వధువరులు బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు. అంతా ఓకే. ఆపై పెళ్లి వేడుక ప్రారంభానికి ముందు వధువు కుటుంబానికి ఆహ్వానం పలికి కార్యక్రమంలో భాగంగా వరుడు అనుభవ మిశ్రా పీకల దాకా మద్యం తాగి డీజే సౌండ్ మధ్య వివాహ వేడుకల్లో నాగిని డాన్స్ చేశాడు. వరుడు పాములాగా బుసలు కొడుతూ కింద పొర్లుతూ నృత్యం చేస్తుండగా అతన్ని వధువు చూసింది. ఇక అతను డాన్స్ చేస్తుండగా అతని స్నేహితులు ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు కూడా. ఇదంతా బాగానే ఉంది. వరుడి నాగిని డాన్స్ చూసిన వధువు షాక్కు గురయ్యి ఆ తర్వాత తేరుకొని తాగుబోతు వరుడితో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. దీంతో పెళ్లి కొడుకు షాక్, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు షాక్. వరుడు మద్యం తాగి చేసిన నాగిని డాన్స్ పుణ్యమా అంటూ పీటల మీద పెళ్లి కాస్త రద్దయిపోయిందండి. వరుడి బంధువులు బతిమాలినా ఆ వధువు మాత్రం ససేమీరా అంటూ పెళ్లి మండపం నుంచి ఇంటికి వెళ్ళిపోయిందట. అదండి మ్యాటర్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. అలాగే వీడియో స్టార్టింగ్ లో వచ్చిన ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి.